తన పిల్లలకు బుద్ధి నేర్పడానికి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని ఆ దైవజనుడి దగ్గర ఆ పిల్లను పెట్టింది. బాగా విద్యను నేర్పించాడు. అతడు విద్య నేర్చినంత కాలము ఎట్లా ఉంది? యెహోవా దృష్టికి అనుకూలంగానే ప్రవర్తించాను. ఆమేన్. బైబిల్లో ద్వితీయోపదేశకాండం ఏముంది? కూర్చున్నప్పుడు వాళ్ళతో మాట్లాడు, నడిచేటప్పుడు మాట్లాడు. ఆ వాక్యం నొసట భాష్యంలాగాను, చేతికి కంకణంలాగాను, ముచ్చడించే సాధనంగాను నువ్వు చేయాలి. నీ పిల్లలతో ఎప్పుడైతే నువ్వు అలా వ్యవహరిస్తూ ఉంటావో, మోషే కాలంలో ఫరో కత్తి ఎత్తాడు గాని ఆ కత్తి నీ పిల్లల మీదకి రాకుండా మీరు కాపాడబడుదురుగాక. నీ పిల్లల ఉపదేశంలో పెంచుతున్నావా? అన్న తన పిల్లవాడిని తీసుకెళ్లి ఉపదేశానికి అప్పగించిందిగా. బేర్షెబాలో పుట్టిందో తల్లి, ఆ పేరే బేర్షెబ. దేవుని ఓట్లో పుట్టి నువ్వేం చేస్తున్నా? అదిగో నా బిడ్డల్ని దైవజనుడి దగ్గర పెట్టాను, వాళ్ళు మారిపోకుండా, జారిపోకుండా, వేరైపోకుండా, లోకంలో కలిసిపోకుండా వాళ్ళ